మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రసన్న సార్, మాకు స్టోర్ లో జొన్నలు, బియ్యము, చక్కెర ఇచ్చినారు. జొన్నలు వద్దన్నాము, అయినా కూడా టిక్ వేసుకున్నారు సార్. కందివేళ అయితే మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక్కసారి కూడా అయ్యాను. డీలర్ పేరు గురువిరెడ్డి ఏమో సార్. ప్రతి నెల అంతే సార్. చక్కెరకు కూడా 17 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకుంటున్నారు చక్కెరకు డబ్బులు. అడిగితే మీరు చిల్లర తెచ్చుకోండి అని కొంతమందిని అన్నాడు, కొంతమందికి అయితే ఏం చెప్పలే, 20 రూపాయలు అంటున్నారు సార్. బకిడీ పెట్టి బకిడీని మైనస్ చేయకోకుండా సంచిలో వేయమంటే సంచిలో వేయకుండా బకిడీలో వేస్తున్నారు సార్. మాకు బియ్యము మేము చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటుంటాం, ఎవరు ముందుకు రాలేక ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తాను సార్. మంచిగా ఒక రకం తీసుకుంటావా నువ్వు అంటే, లేదులే 17 ఇవ్వండి, 17 ఇప్పించుకున్నాను. 20 డబ్బులు ఇచ్చే కనుక 20 తీసుకుంటున్నారు, 17 చిల్లర ఇచ్చి 17 తీసుకుంటున్నారు. టమాదే అదే చక్కెర బియ్యము, నెలగున చక్కెర బియ్యము. ఈ నెల జొన్నలు వేసినారు, 1 కేజీ జొన్నలు 1 కేజీ వేసింది. కందివేలు పోయిన నెల బెచ్చంలు అన్నారు, బేయలే అన్నాలే బేయక. కంప్లైంట్ చేద్దాం అనుకుంటే ఏడ ఎవరిలో ఒకరు లేరు. ఏడ చేద్దాం, 1/2 కేజీ 3/4 కేజీ తక్కువ అంతే మా మేము వేసేది అని అన్నాడు. అయిప వేసి తూకం పోయినా అంటే అయిప అది దాంట్లో వేసేది వేస్తున్నాడు. అందరికి అట్లా వేస్తున్నాడు, అడగడంలే సగ్గు వస్తున్నారు. గుర్రొడ్డి 20 కేజీలు అంటే తూకమే తక్కువ, 1.5 కేజీ, కేజీన్నర అట్లా. బ్యాళ్ళు అవన్నీ ఏమి లే. చక్కెర ఒకసారి తీసుకున్నాం మేము, తీసుకొని నిన్న 3 రోజుల కింద తీసుకున్నాం. బ్యాళ్ళు తీసుకోవడం అడిగినాం, లేవంటారు. మళ్ళీ లేవని ఎవరు మనం ఏం చెప్తున్నాం. మనం 3 రోజుల కింద చక్కెర ఇచ్చినారు, 20 రూపాయలు తీసుకున్నాం. 20 రూపాయలు తీసుకున్నాం. నా పేరు సతీష్ కుమార్ రెడ్డి, మేము 30వ వార్డులో ఉన్నాము. షాపు నెంబర్, రేషన్ షాపు నెంబరు 81 షాపు నెంబరు. ప్రతి నెల మాకు బియ్యము బకెటీలో పెట్టి వేస్తున్నాడు. మేము సంచి తీసుకుపోదాం కదా, ఆ సంచిలో వేయడం లే. సంచిలో వేయినా బకెట్ ఎందుకు పెడుతున్నామంటే మాకు డీలర్ చెప్పినారు, ఆ విధంగా అట్టే వేస్తామని చెప్పినారు. అదే కాకుండా చక్కెర ఇస్తున్నారు. చక్కెర 17 రూపాయలు అయితే 20 రూపాయలు డబ్బులు తీసుకుంటాను మా దగ్గర. పోయిన నెల నువ్వు 857 కందివేల ప్యాకెట్ వచ్చింటే ఒక్కరికి 1 కందివేల ప్యాకెట్ ఇలే. కానీ బిల్లులు ఏమో ప్రతి ఒక్కరికి కందివేల తీసుకున్నట్టుగా మొత్తం బిల్లులో రిసిప్ట్లో కొడుతున్నాడు. ఏమన్నా ఇదంటే వాళ్ళు పైన వాళ్ళు చెప్పినారు మాకు, మేము ఆ విధంగా చేస్తున్నాము, మీరు ఎవరితో చెప్పకుండా చెప్పుకోకుండా చెప్తున్నారు. చక్కెర 17 రూపాయలతో 20 రూపాయలు తీసుకుంటున్నారు సార్. అడిగినా కొంచెం అడిగితే మా కాడ చిల్లర లేదు, మీ ఇంటికాని చిల్లర తెచ్చుకోవాలా, చక్కెర 20 రూపాయలు అని డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళే. అందరికి అట్నే చేస్తాం. ఏమేమి వచ్చినాయి పోయినసారి నవంబర్లో? కందివేళ్ళు ఇచ్చినారా? ఇలేదా? చక్కెర, జొన్నలు ఇలేదు, దీంతో ఇచ్చినట్టు వచ్చినాయి కందివేళ్ళు. నవంబర్లో వాళ్ళు పట్టుకున్నారు. ఈ నెల ఏమేమి వచ్చినాయి తెచ్చుకున్నారు? ఈ నెల జొన్నలు రాలే, ఇలా కందివేళ్ళు ఈ నెల బియ్యం తీసుకుంటున్నాం సార్, కానీ మాకు తక్కువ వస్తున్నాయి. 15 కేజీలు వస్తే 14 కేజీలు వస్తున్నాయి. జొన్నలు, కందివేళ్ళు అట్లా ఇవ్వడం. జొన్నలు ఇచ్చినా 3 కేజీలు అయితే కేజీ కూడా లేవు. అంటే ఎవరికి ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చుకోకుండా అంటున్నారు. దేవినో ఏదో ఉంది ఆమెకు, ఇవాళ ఇవ్వడం లేదు. ఎప్పుడో 1 సంవత్సరానికి ఒకసారి కానీ ఇవ్వడం లేదు. 20 రూపాయలు తీసుకుంటున్నారు. సుభద్రమ్మ బియ్యం చక్కెర ఇచ్చినారు అంతే. మొన్న నెల 1 కేజీ ఇచ్చినారు, చక్కెర 20 రూపాయలు. డబ్బా పెట్టిన నుంచి తక్కువ, వాళ్ళకేమో ఖచ్చితంగా వస్తున్నాయి. ఇప్పుడు అది పెట్టాను నుంచి రావడం. రేషన్ తెచ్చుకున్నారమ్మా? తెచ్చుకున్నాము. ఏమేమి ఇచ్చినారమ్మా రేషన్ మీకు? జొన్నలు నిన్న నెల వట్టి చక్కెర బియ్యం ఇచ్చినారు. ఈ నెల 1వ తేదీకి చక్కెర, జొన్నలు, బియ్యం ఇచ్చినారు. ఈ నెల కూడా కందివేలు నిన్న నెల మీరు తీసుకున్నారని వాళ్ళు కందివేలు ఇచ్చినామంటున్నారు. మీరు తీసుకున్నారు? మాకైతే ఈలన్నా యాడైనా చెప్తాం, మాకేం భయం. మాకు స్టోర్ వచ్చిన జొన్నలు, కందివేలు తీసుకొని అడిగినాము, రాలే మాకు స్టాక్ అని. చక్కెర తీసుకున్నారమ్మా? 20 రూపాయలు తీసుకున్నారు, అర్ధ కేజీకి.
ఇంకా మీకు ఏమైనా తక్కువ వచ్చినాయా? బియ్యం మేమేమి చూసుకోలేనా, తూకం మేము వేసుకొని తెచ్చుకుంటున్నాం, వాడుకుంటాం. వాడుకుంటున్నాం. సంచులలో వేస్తున్నాం, డబ్బాలు డబ్బాలు వేసి మాకు వేస్తారు. డబ్బాలు వేస్తాను. ఓకే. సరస్వతి బియ్యం తెచ్చుకున్నాం, కంది బ్యాలు, చక్కెర అవి రావడం లేదు, జొన్నలు కూడా ఇవ్వలేదు మాకు. చక్కెరకి 20 తీసుకుంటున్నారన్న. నిన్న నెల మీరు కందివేలు తీసుకెళ్ళామా? తీసుకోలే. జొన్నలు వాళ్ళకి కందివేలు ఇచ్చినామంటున్నారు. అస్సలు ఇవ్వలేదు, ఇవ్వలేదు. బియ్యము చక్కెర 2 ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు అసలు. అక్కడికి పోయి స్టోర్ లో చూసినా కూడా అసలు లేవు. అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి అపార్ట్మెంట్ 30వ వార్డు రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మనం అందరం ఉండాం. ఈ 81వ స్టోర్ గురించి విపరీతంగా కంప్లైంట్లు ఉన్నాయి. ఈ స్టోర్ డీలర్ ఎవరంటే గురువిరెడ్డి. ఎవరిని పోయి పలకరించినా కూడా ఈ వీధిలో మాకు పోయిన నెలలో కందిబ్యాళ్ళు ఇవ్వలే, చక్కెరకు 20 రూపాయలు తీసుకుంటున్నాడు, బియ్యం 1.5 కేజీ నుంచి 2 కేజీల వరకు తక్కువ ఇస్తున్నాడు, జొన్నలు అయితే మాకు ఇవ్వకోకుండానే ఇచ్చినట్టు ఈ పేపర్లలో ఆధారాలతో సహా ఉన్నాయి. కందిబ్యాళ్ళు అయితే 883 కార్డులు ఉన్నాయి ఈ స్టోర్లో. 883 ప్యాకెట్లు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఒక్క ప్యాకెట్ కూడా ప్రజలకు ఇచ్చిన పాపాన బోలే ఈ గురువిరెడ్డి. ఈ గురువిరెడ్డి ఎవరంటే నంద్యాల వరదరాజుల రెడ్డి. నంద్యాల వరదరాజుల రెడ్డి మన ఎమ్మెల్యే గారిని ఈయన మామా అని పిలుస్తాడు, కొండారెడ్డిని బావా అని పిలుస్తాడు. ఆయనే ఈ స్టోర్ డీలర్. వరదరాజుల రెడ్డి గారికి ఇవన్నీ కానరాలేదా? ఇంత అవినీతి జరుగుతూ ఉంది. బియ్యమే అమ్ముతున్నాడు, జొన్నలే అమ్ముతున్నాడు, కందిబ్యాళ్ళే, చక్కెరకు 3 రూపాయలు ఎగస్ట్రా. ప్రతి దాంట్లో కూడా అవినీతి. వరదరాజుల రెడ్డి గారు మాత్రం ఇట్లాంటి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు కదా. ఏ స్టోర్ డీలర్ ఇంత దారుణంగా లేరు. ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా ఏ స్టోర్ డీలర్ దగ్గరికి పోయి విచారించినా కూడా ఇదే ప్రస్తావనలే ఉన్నాయి. ఎవ్వరు కూడా సక్రమంగా వేయడంలే. ఇంతకుముందు ఇంటింటి కాడికి వచ్చి ఆటోలలో వేసేటప్పుడు సక్రమంగా పంపిణీ జరుగుతూ ఉన్నది, ఇప్పుడు మాత్రం జరగడంలే. ఈ స్టోర్ నెంబర్ వచ్చేసి 81. ఆర్డీఓ గారిని కూడా అడుగుతా ఉండా నేను, మేడం మీకు వరదరాజుల రెడ్డి గారు పిటిషన్ ఇస్తేనే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, ప్రజలు పిటిషన్ ఇస్తే మీరు సస్పెండ్ చేయడంలే, దాని ఏందో మతలబు మాకు అర్థం కావడంలే. ఇంత పబ్లిక్ గా వచ్చి ప్రెస్ ముందరనే ప్రజలు చెప్తా ఉంటే కూడా మీకు పట్టడంలే మేడం. ఒక వరదరాజుల రెడ్డి ఆయన లెటర్ ప్యాడ్ లో పలాని డీలరు అతను అవినీతి చేయకపోయినా సక్రమంగా వేస్తున్నా కూడా అతని మీద పిటిషన్ ఇస్తున్నాడు. ఆ పిటిషన్ బేస్ చేసుకొని మీరు రద్దు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. రోజులు ఎప్పుడు ఇట్టే ఉండవు మేడం, కొంచెం గమనించాలి మీరు కూడా. ఏది కరెక్ట్ గా ఉండాది, ఏది తప్పుగా ఉండాది. ప్రజలు ఇంత స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందర చెప్తాన్నా కూడా మీరు గమ్మున ఉండారంటే మీరే ఆలోచన చేసుకోవాలి మేడం. వరదరాజుల రెడ్డి గారికి మరొక్కసారి విన్నవిస్తాడా, ఇటువంటి స్టోర్లు కొల్లలు ఉన్నాయి. దీనిలో ఎంత అవినీతి జరుగుతుందంటే మీ వాళ్ళు ఎవ్వరికే కానీ సక్రమంగా పంపిణీ చేయడంలే. మీరు ఎంతమందికి స్టోర్లు వేపించినారో అందరూ కూడా అవినీతి పరులే. అందరూ కూడా ప్రజలకు బియ్యం వేయకోకుండా మీ వాళ్ళే అమ్ముకొని తింటా ఉండారు. దీన్ని గమనించి నువ్వు మరొక్కసారి వీళ్ళందరినీ తొలగించే బాధ్యత నీదే. నువ్వు కూడా తొలగించలేకపోతే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా మేము మీకే అంటగట్టేదానికి చెప్తా ఉంటాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం,
చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.